మీరు డ్రమ్ములో పెట్టిన కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చోవాలి. అయినా మగాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. హ్యాపీ సండే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఉమెన్స్ డే కూడా కదా, మీ ఇంట్లో ఉమెన్స్కి మీరు విష్ చేశారా? ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను, చూసేయండి. ఈరోజు నా డే ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయిందనమాట. అంటే యాక్చువల్లీ లేచిందే లేట్గా లేచాము ఈరోజు సండే కాబట్టి. ఊకే మా హస్బెండ్ కిచెన్లో పని చేస్తున్నాడు అని చెప్పి మీరు ఎవరు వేరేలాగా తీసుకోవద్దు. అంటే ఉన్నదే ఇద్దరం కదా, నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు కాబట్టి కంపల్సరీ వర్క్ షేర్ చేసుకోవాలి. నేను కిచెన్లో వంట చేసే ముందు ఫస్ట్ కిచెన్ ఇట్లా క్లీన్గా చేసి ఇచ్చేస్తాడనమాట. నాకు కూడా ఈజీగా ఉంటుంది వెళ్ళి వంట చేసుకోవడానికి. అందుకే మా హస్బెండ్ మోస్ట్లీ కిచెన్లో కనిపిస్తూ ఉంటారు, అంతే. వేరే విధంగా ఏం అనుకోకండి మీరు. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ నేను ఏం చేస్తున్నానంటే షీర్ కుర్మా చేస్తున్నాను అనమాట. రంజాన్లో ఇది స్పెషల్ కదా, సో నాకు చాలా తినాలనిపించింది. అందుకే ఈరోజు షీర్ కుర్మా చేసుకుందామని తెప్పించేసాను. అండ్ చికెన్ పులావ్ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ అసలు అంత ఓపిక లేదు కిచెన్లో నిలబడేంత. సో పులావ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి పులావ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. పులావ్ రెసిపీ ప్రిపరేషన్ అన్ని ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం చెప్పట్లేదు అనమాట. చికెన్ పులావ్ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను ఇంతకుముందు, అందుకే ఇప్పుడు ఏం చెప్పట్లేదు అనమాట. ఊకే చికెన్ పులావ్ ఏంటి అని అనుకోకండి. మేము ఉండేదే ఇద్దరం కాబట్టి అది కొంచెం కంఫర్టబుల్గా తినేయచ్చు. చికెన్ కర్రీ అనేది రెగ్యులర్ కదా, నార్మల్గా ఎప్పుడైనా చేసుకొని తింటూనే ఉంటాం. కొంచెం స్పెషల్గా తినాలనిపించినా, స్పైసీగా టేస్టీగా తినాలనిపించినా ఇదే చేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, అందుకే దీనికి వెళ్ళిపోతాము. ఇంతకీ ఈరోజు ఉమెన్స్ డే కదా, మీలో ఎంతమంది మీ ఇంట్లో ఉన్న ఉమెన్కి విష్ చేశారు చెప్పండి. ఒక్క విష్ చేయడానికి ఏమైపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరైనా విష్ చేయని వాళ్ళు ఉంటే చేసండి. ఉమెన్స్ డే అంటే ఒక్క రోజు చేసేది కాదు, ఉమెన్ని రోజు సెలబ్రేట్ చేయాలన్నమాట. తన హార్డ్ వర్క్ని, తన సాక్రిఫైజెస్ని అన్నిటినీ. మెన్ కూడా ఈక్వల్గా అంతే ఉంటారు, కానీ ఉమెన్ని ఎవరు ఎక్కువ గుర్తించరు కదా, కాబట్టి అలా చెప్తున్నాను నేను. సండే వచ్చింది పైగా ఈసారి ఉమెన్స్ డే. బయటికి తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. నాకు బయటికి వెళ్ళే స్కోప్ లేదు, హెల్త్ బాగోట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంట్లో ఉన్నప్పుడైనా ఏదో ఒక స్పెషల్ చేసుకొని తినాలి కాబట్టి ఇది చేసుకున్నాం అనమాట. ఉమెన్స్ గురించి ఒక స్టేటస్ పెట్టేసి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేయడం, మీ వాళ్ళ ఫొటోస్ పెట్టేసి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేస్తే సరిపోదు. వాళ్ళకి డైలీ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మెన్కి రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అంతే ఈక్వల్గా ఉమెన్కి కూడా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ బయట సొసైటీలో ఒక ఉమెన్కే ఇంకో ఉమెన్ దగ్గర రెస్పెక్ట్ ఉండదన్నమాట. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా. సో ఒకళ్ళు ఎక్కువ అందంగా ఉన్నా, లేకపోతే బాగా సంపాదించినా, లేకపోతే ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కినా ఓర్వలేరు, అసలు చూడలేరు అనమాట. అట్లా చాలామంది ఉన్నారు బయట సొసైటీలో. ఎవ్వరు మారిన, ఈవెన్ మెన్ మారుతున్నారు కానీ ఉమెన్ పట్ల ఉమెన్ అసలు మారట్లేదు అనమాట. వర్కింగ్ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా ఇలానే ఉందన్నమాట. చాలా తక్కువ మంది ఉంటారు వేరే ఉమెన్ని ఈక్వల్గా చూసేవాళ్ళు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చికెన్ మ్యారినేషన్కి పెట్టేశాను, రైస్ కూడా నానబెట్టేశాను. ఈలోపు నాకు ఒకటి చెప్పాలనిపించింది. వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా వాళ్ళు ఎప్పుడైనా ఏం కోరుకుంటారు? ఒక రెస్ట్, ఒక రోజు రెస్ట్, కొంచెం ఫ్యామిలీ టైం. చాలామంది హస్బెండ్స్ ఇప్పుడు బిజీ టైం ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం, వాళ్ళ పిల్లలకి టైం ఇవ్వకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఒక వీక్లీ ఒక్కరోజు ఉమెన్కి రెస్ట్ ఇవ్వండి. రెస్టారెంట్కి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా వాళ్ళు కంటిన్యూస్ వర్కింగ్లోనే ఉంటారు. అలానే మెన్ వర్కింగ్ అని కాదు, కానీ వాళ్ళకుండే ప్రెషర్ కంటే వీళ్ళకుండే ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి గుర్తింపు కూడా ఎక్కువ ఏమి ఉండదు. సో కొంచెం టైం ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే చెప్పాలనుకుంటున్నా. నేను ఈరోజు పని చేస్తున్నానని చెప్పి నువ్వు పని చేసి వాళ్ళకి చెప్పడం ఏంటి అని అనకండి. నేను ఈరోజే పని చేస్తున్నాను. ఇంకోటి ఏంటి అని అంటే, ఈరోజు ఉమెన్స్ డే కదా, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలతోటి విష్ చేపియండి మీ వైఫ్కి. వాళ్ళకి ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. మదర్ అంటే ఏంటో, మదర్ రోల్ ఏంటో వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్పండి. వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం ఎలా పెంచుతామనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్లో ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం చెప్పాలి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో మనం చెప్పాలి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది చెప్పాలి, వాళ్ళు మన కోసం ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళ మైండ్లో అదంతా రూట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. మీకు అబ్బాయి ఉన్నాడా ఇంట్లో, అమ్మాయి ఉన్నారా అని కాదు, ఇద్దరిని ఈక్వల్గా పెంచండి. ఈక్వాలిటీ, ఇప్పుడు ఈ రోజుల్లో ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది సొసైటీలో. కానీ కొంత ఫూలిష్ పీపుల్ ఇంకా ఉన్నారనుకోండి.
సో ఈక్వాలిటీ అన్నిట్లో ఈక్వల్గా ఉన్నారు. ఉమెన్ అన్నిట్లోనూ తక్కువ లేరు. వాళ్ళన్నిట్లో అన్ని ఫీల్డ్స్లో అన్నిట్లో వాళ్ళు మెన్కి సమానంగానే ఉన్నారు. సో కొంతమంది ఫూలిష్ పీపుల్ ఉంటారు, కొంతమంది సాడిస్ట్ మెన్ ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ కూడా హౌస్ అరెస్ట్ చేసి పెట్టుంటారు, వాళ్ళని కిచెన్లోనే పెట్టేసి ఉంటారు. వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏదంటే ఇష్టం, వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది ఒక్కసారి మాట్లాడి చూడండి. ఒక 5 minutes స్పెండ్ చేయండి, మీకు అర్థమైపోతుంది మీ వైఫ్ ఏం మిస్ అవుతుంది, మీ వైఫ్ నుంచి మీరు ఏం మిస్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట. వైఫ్ అనే కాదు, కూతురైనా అమ్మ అయినా ఎవరైనా వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి చూడండి ఒకసారి. అంటే ఒక వైఫ్ మ్యారేజ్ అయిపోయాక ఒక వైఫ్ అనేది మొత్తం కంప్లీట్గా మెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇండిపెండెంట్ ఉమెన్స్ ఉంటారు, అయినా కొంతమంది విమెన్కి అన్ని హస్బెండే కాబట్టి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని హెల్ప్ చేస్తూ ఉంటే, వాళ్ళని ఆ వేలోకి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారనమాట. సో ఒక్కసారి అలా ట్రై చేయండి, మీ వైఫ్తో అలా మాట్లాడండి. ఈరోజు విమెన్స్ డే అని నేను చెప్పట్లేదు, బట్ వీక్లీ వన్స్ అయినా టైం స్పెండ్ చేయండి మీ వైఫ్ కోసం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. టైం ఇవ్వండి, మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ టైంలో సంపాదించడానికి దానికి దీనికి టైం సరిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా మెమరీస్, వెళ్ళిపోయిన టైం మళ్ళీ రాదు. మెమరీస్ అనేవి గ్యాదర్ చేసుకోవాలంటే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిందే, వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే. మీకు చాలా ఉంటుంది ప్రపంచం బయట, ఫ్రెండ్స్ అని అదని ఇదని, కానీ చాలామంది విమెన్కి అది ఉండదు. వాళ్ళన్నీ నా ఫ్యామిలీ అనుకొని ఉంటారనమాట. పిల్లలేమో వాళ్ళ స్టడీస్లో బిజీ అయిపోతారు, హస్బెండ్ వర్క్లో బిజీ అయిపోతారు. సో ఎలోన్గా ఉండడం, లోన్లీనెస్ అనేది కొంతమందికి అలవాటైపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళతో మాట్లాడండి, మీకు వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుస్తుంది ఫస్ట్. సో ఇదే చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 1:17 అయింది. మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట. నైట్ ఉన్న కర్రీతోటి అన్నం తినేసాము. ఇప్పుడు మోస్ట్లీ సండేస్ కాబట్టి లేట్గానే లేస్తాం మేము. ఎవ్రీ సండే లేట్గానే లేస్తాము. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి బ్రంచ్ చేసేస్తాం డైరెక్ట్గా. ఈరోజు నైట్ మిగిలిన అన్నం ఉందని అది తినేసాను అనమాట. ఇప్పుడు నేను షీర్ కుర్మా, చికెన్ పులావ్ చేస్తున్నా. అండ్ మా హస్బెండ్కి ఫ్రూట్ కస్టర్డ్ కావాలంట, అది కూడా ఒకటి చేసేస్తాను. మీరు ఏం చేసుకుంటున్నారు ఈరోజు? మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు ఉమెన్స్ డే కదా, ఉమెన్స్ డేకి నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? నేనే పెద్ద గిఫ్ట్ నీకు, మరి నీ గిఫ్ట్ ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పు. గిఫ్ట్ ఏం లేవు, నేనే గిఫ్ట్. అంతేనా? సరే, ఉమెన్స్ డేకి నాకు ఏం చెప్పాలనుకుంటావు? లేకపోతే వేరే జెంట్స్కి అయినా ఉమెన్కి అయినా ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరు డ్రమ్ములో పెట్టిన చెప్పు. చెప్పు. ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఉమెన్స్ ని అందరు గౌరవించాలని చెప్పాలనుకుంటున్నాను. అది ఉమెన్కి చెప్తావా మెన్కా? మెన్కి చెప్తే వాళ్ళు ఉమెన్కి చెప్తారు. చెప్పు. ఉమెన్ని గౌరవించాలా? ఇంకేం చేయాలి? వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చోవాలి. ఇంకా ఇప్పుడు నన్ను ఏడిపించాలి. ఫ్రీ బస్సులేగా, అయినా మగాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రం లేదుగా. చెప్పు. ఇంకా జాబ్స్ గురించి, వర్క్ గురించి, ఫ్రీడమ్ గురించి చెప్పు. సౌండ్ కొంచెం తగ్గి చెప్పు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఒక ఛాన్స్. తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళే ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళే ప్రూవ్ చేసుకుంటారా ఛాన్స్ ఇస్తే? ఇంకా అంతే. అయితే ఇందాక నేను చెప్తూ ఉండే కదా, వర్క్ ప్లేస్లో ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ గురించి. ఉమెన్కి మనము మెన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఫస్ట్, కానీ ఉమెన్కి ఉమెన్ దగ్గర నుంచే రెస్పెక్ట్ రాదనమాట. కొంచెం సుపీరియర్గా ఉన్నా, లేకపోతే వాళ్ళకి కొంచెం వాళ్ళ చేతిలో ఏదైనా పవర్ ఉన్నా కూడా వేరే ఉమెన్ని ఆడుకుంటారు. వాళ్ళు బయటికి వచ్చి ఇంత పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఎన్ని ఫేస్ చేస్తుంటారో అని ఆలోచించరనమాట. వాళ్ళకి కొంచెం పవర్ ఉంటే చాలు వాళ్ళ చేతిలో, ఎప్పుడు ఆడుకుందామా వేరే వాళ్ళని, వేరే ఉమెన్ని అన్నట్టు చూస్తారనమాట. ఇంకా కొంతమంది మెన్ విషయానికి వస్తే, అసలు వాళ్ళు
ఎలా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఒక పవర్ ఉందనుకోండి, వాళ్ళతో మనకి ఏదైనా పని ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళు వేసే సెటైర్లు, వాళ్ళు చేసే డబల్ మీనింగ్ జోక్స్ ఇవన్నీ పడాలన్నమాట. ఇలాంటివి పడ్డప్పుడు మన పని ఈజీగా అయిపోతుంది. అలాంటివి ఎవరు పడరో, ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండి అలాంటి మాటలు పడడానికి ఇష్టపడరో వాళ్ళ పని తొందరగా చేయరనమాట. ఇలాంటివి మనము ఆ సుపీరియర్ ఉన్న ఫీమేల్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోరనమాట. ఎందుకనంటే వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి. సో చేంజ్ అనేది ఉమెన్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఒక ఉమెన్ ఎప్పుడైతే ఇంకో ఉమెన్కి సపోర్ట్ చేస్తుందో అప్పుడే ఏ మెన్ అయినా ఒక ఉమెన్ ఒక మాట అనడానికైనా, డిస్రెస్పెక్ట్ చేయడానికైనా, లూజ్ టంగ్ వాడడానికైనా భయపడతాడనమాట. కానీ అలా లేదు బయట సొసైటీ. అవతల వాడు ఒక అమ్మాయి మీద జోకులు వేసినా, సెటైర్స్ వేసినా నవ్వుకుంటారనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది యువతల వాళ్ళకి. అలా అంటే మనం ఒక ఛాన్స్ ఇస్తున్నట్టే. నేను ఏదో ఉపన్యాసం ఇచ్చినట్టు అలా అనుకోకండి. నేను నియర్లీ 3.5-4 years వర్క్ చేశాను. ప్లస్ బయట కూడా నేను వేరే జాబ్ చేస్తున్నాను. ప్లస్ నా ఫ్రెండ్స్తో కూడా నేను చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాను ఇలాంటి విషయాల గురించి వేరే ప్లేసెస్లో. ఇది టీచింగ్ సాఫ్ట్వేర్ ఏ ప్లేసెస్ అయినా ప్రైవేట్ జాబ్స్లో ఇలానే ఉంటుందన్నమాట. పోస్టర్లు ప్రిపేర్ చేయడానికి, హ్యాపీ ఉమెన్స్ డే అని పెట్టేయడానికి, చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేయడానికి నటనలు చేస్తూ ముందుకు వస్తుంటారు. కానీ అసలు ఉమెన్ని రెస్పెక్ట్ చేయడమే రాదనమాట. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడైతే మారుతారో అప్పుడే సొసైటీ కూడా మారుతుందనమాట. ఇప్పటికీ భయపడుతుంటారు ఉమెన్ బయటకు వచ్చి పనిచేయడానికి. ఇంట్లోనే చాలా ఫోర్స్ఫుల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఇంట్లో ఒప్పించుకొని బయటికి రావాల్సి వస్తుంది వర్క్ చేయడానికి చాలామంది. ఇంకా అలాంటిది బయటికి వచ్చాక మళ్ళీ వీళ్ళ హరాస్మెంట్లు ఫేస్ చేసి ఇవి ఇంట్లో చెప్పుకోలేక ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నేను వర్క్ చేసిన ప్లేస్లో ఒక 4-5 మెన్ ఉంటారు అంతే. అందులో నేను ఇంకా గొప్పగా చెప్పుకుంటాను అనమాట. మా పీటీ సార్, అశోక్ అన్న అని, వెంకటేష్ సార్ అని, ఇబ్రహీం అని, వీళ్ళు నలుగురు నాకు చాలా 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 బెస్ట్ అనిపిస్తారనమాట. నేను నియర్లీ 4 years వర్క్ చేశాను. ఇందులో ఇద్దరు అన్మ్యారీడే. కానీ ఏ రోజు కూడా టీచర్స్ని వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడము, లేకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలాంటివి ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదన్నమాట వాళ్ళతో వర్క్ చేయడానికి. ఎప్పుడైతే ఒక మెన్ ఇంట్లో వాళ్ళ అమ్మని రెస్పెక్ట్ చేస్తాడో అప్పుడే బయట ఉమెన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాడనమాట. నేను ఇప్పుడు మా హస్బెండ్ని చూస్తున్నాను. వాళ్ళ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో బయట ఉమెన్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నేను ఇలాంటివి ఫేస్ చేశానా లేదా అనేది పక్కన పెట్టేస్తే చాలామంది ఉంటారు వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఇంకోటి కొంతమంది ఏమో ఉమెన్ ఫిజిక్ గురించి మాట్లాడతారు, తను అలా ఉంది ఇలా ఉంది అని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే ఒక ఉమెన్ అనేది హ్యాపీగా ఫ్రీగా బయటకు వచ్చి పని చేయగలుగుతుంది అనమాట. కొన్నిసార్లు వాళ్ళని ఏమన్నా అందామన్నా కూడా మన చేతిలో ఏముండదు. ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి అని డిసైడ్ అవుతామో ఆ ప్లేస్ నుంచి అవసరమైతే వెళ్ళిపోవాలి. కానీ ఇలాంటివి పడొద్దు అసలు. లేకపోతే మనం ఎదిరించైనా మాట్లాడాలి. ఒక ఉమెన్ ఇంకో ఉమెన్కి ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటుందో అప్పుడే ఒక మగాడు కూడా మాట్లాడడానికి భయపడతాడనమాట. ఆ రోజులు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా ప్లేసెస్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అవి చూసి ఫన్నీగా నవ్వుకుంటూనే ఉన్నారు చాలామంది. ఇప్పటికీ నేను అసలు బయట వీడియోలో కనిపించాలంటే నాకు చాలా ఇన్ఫీరియర్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నా పర్సనాలిటీని అంతా జడ్జ్ చేసేసి, నా బాడీ ఫిజిక్ని అంతా జడ్జ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమెన్ బాడీ అనేది సాక్రిఫైసెస్కి అలవాటు పడిపోయి ఉంటుందన్నమాట. ఏదో స్ట్రెస్ కానీ, ఏదో వర్క్ ప్రెషర్ కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఎన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఉమెన్కి. ఇవన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏంటి డే ఇన్ మై లైఫ్ చూపిస్తానని చెప్పి ఇవన్నీ క్లాసెస్ బిగుతుంది అనుకుంటున్నారా? అట్లేం లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. సో ఈరోజు ఏంటంటే నేను షీర్ కుర్మా చేయాలనుకున్నా కదా, కానీ మా హస్బెండ్ కట్ట సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తినాలనిపించింది అంటే ఏదో వీడియోలో చూసి చూపిస్తే చేశాను. ఇది మిన్ను వాళ్ళకి తీసుకెళ్ళాను కిందికి. అది తీసుకెళ్లేలోపు వాడు పడుకున్నాడు అనమాట. తర్వాత వెంటనే లేచాడు. ఇట్రారా ఇట్రారా రావా ప్లీజ్ మిన్ను 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 ఇగో మీ మమ్మీకి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు. చెప్పురా. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు మమ్మీకి.
మిన్ను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పైకి వచ్చి లంచ్ చేసేసి ఇంకా పడుకున్నాను అనమాట. ఒక నాప్ వేసి లేచాను, ఎందుకంటే ట్యూషన్కి వచ్చేస్తారు పిల్లలు. ఈరోజు సండే అయినా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, అందుకే ట్యూషన్కి రమ్మని చెప్పాను. ఒక 1 అవర్ చెప్తాము ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పి. వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నాను అనమాట. టీచర్ నేను పెంచడానికి మమ్మీకి నేను బయటకు వెళ్ళి కేక్ తెచ్చుకొని ఇంట్లో ఉమెన్స్ డే కేక్ కట్ చేస్తాను. 2 పిల్లలు వస్తున్నారు మా ట్యూషన్కి. వాళ్ళిద్దరికి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయించేసి విష్ చేయించేసాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్, వాళ్ళకి ఉమెన్స్ డే అంటే ఏంటో ఇంపార్టెన్స్ మనం ఫస్ట్ చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళు విష్ చేస్తుంటే వాళ్ళ మదర్స్ వాయిస్లో ఉన్న హ్యాపీనెస్ వాళ్ళు విన్నారనమాట. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మధ్యలో స్టడీ బ్రేక్లో ఆఫ్టర్నూన్ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదా, అది తిన్నామన్నమాట కొద్దిసేపు మాట్లాడుకుంటూ. అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. అంతే, బాయ్ బాయ్.